తప్పు చేయాలి, కానీ తప్పు చేసిన మనం ఒప్పుకోవద్దు, పైగా ఎదురుదాడి చేయాలి. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా దొంగే పోలీసుని కొట్టినట్టుగా రివర్స్లో మళ్ళీ ఎదురుదాడి చేయాలి. అంటే ప్రజలందరూ కూడా ఏమనుకోవాలి, తప్పు చేసింది వీళ్ళు కాదు, ఎదురుగా ఉన్నవాడు, ఎదురుగా ప్రశ్నిస్తున్నవాడు తప్పు చేసిండు అని చెప్పి చూస్తున్న వాళ్ళు అనుకోవాలి. ఇదేదో గాలికి చెప్తున్న విషయం కాదు, దీనికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి, అనేక ఆధారాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, అతి కొద్ది కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనల గురించి ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉన్నది. తప్పు చేయాలి, ప్రశ్నించిన వాళ్ళను గదమాయించాలి, తప్పును వాళ్ళ మీద నెట్టేయాలి. చాలా అంశాల్లో ఇదే జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. ఇది చేస్తున్నది మరెవరో కాదు, రాష్ట్ర ప్రభుత్వం వేసేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగం. జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు వీళ్ళు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే 2 లక్షల ప్రభుత్వ కొలువులు సంవత్సరం తిరిగే లోపల నిరుద్యోగులకు ఇస్తాం. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరే కథానాయకులై, మీరే కథన రంగంలో దిగి మీ 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు, మీ తల్లి తండ్రివి, మీ నాయనమ్మది, మీ తాతది, మీ కుటుంబంలో నీ ఓటుతో పాటు అదనంగా మీ కుటుంబ సభ్యులై 4 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఏపిస్తే 1,50,00,000 ఓట్లు కాంగ్రెస్ కు వస్తాయి. అప్పుడు 100 సీట్లు గెలిచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది. డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసి ఈ 2 లక్షల కొలువులకు మొదటి మంత్రివర్గంలోనే సంతకం పెట్టి సంవత్సరం తిరిగే లోపల మీకు కొలువులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది. కానీ అధికారంలోకి వచ్చి చాలా రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళు ఇవ్వలేదనే ఉద్దేశంతో నిరుద్యోగులు రోడ్డెక్కిరు, ధర్నాలు చేసిరు. అశోక్ నగర్లో కావచ్చు, సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఇట్లాంటివి చేసినప్పుడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు, ముదురు బెండకాయలు, వాళ్ళు అసలు చదువుకునే వాళ్ళు కాదు, చదువుకునే వాళ్ళు చక్కగా కూర్చొని చదువుకుంటున్నారు, వీళ్ళంతా వచ్చి రోడ్ల మీద కేవలం మమ్మల్ని బదనాం చేయడానికి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి స్వయంగా ప్రభుత్వం ఆరోపించింది. ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడే నిరుద్యోగులే కాదు, రైతులు కూడా అదే పరిస్థితి. రైతులు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే, యూరియా షాపుల ముంగట లైన్లో నిలబడితే ఆ వీడియోలు బయటకు వస్తే సోషల్ మీడియాలో ఆ వీడియోలు కనిపిస్తే వాటి మీద కూడా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసి, వాళ్ళు అసలు రైతులే కాదు, రైతులు పొలాల్లో పనులు చేసుకుంటా ఉన్నారు, వీళ్ళంతా వచ్చి కేవలం పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు, నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు. మాకు యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. ఇక లగచెర్ల అక్కడ ఉన్నటువంటి లంబాడ బిడ్డలు మా భూములు తీసుకోవద్దని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడి అధికారులకు ఎదురు తిరిగితే రాజకీయ నాయకులు ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, మాజీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు. అట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది మీద కేసులు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి తండా బిడ్డల మీద కూడా కేసులు పెట్టి గజదొంగల్లాగా బేడీలేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు. వాళ్ళు అసలు రైతులే కాదు, పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తండా బిడ్డల మీద బదనామేసిర్రు. వాళ్ళని మొత్తం జైలులో పెట్టి వాళ్ళ జీవితాలని కకావికలం చేశారు. సేమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా అక్కడ ఉన్నటువంటి భూములను ప్రైవేటులో కట్టబెట్టాలి, ఐటీ కంపెనీల పేరుతోటి దాని మీద పెద్ద వ్యాపారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి టేక్ ఓవర్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీని మీద అక్కడ ఉన్నటువంటి విద్యార్థులే ఎదురు తిరిగారు. అది సెంట్రల్ యూనివర్సిటీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళే ఎదురు తిరిగిరు, ధర్నాలు చేసిరు, రోడ్డు మీదకి వచ్చారు. కానీ అక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రాపగండా చేసింది ప్రభుత్వం, అది విద్యార్థులుగా చేస్తున్నది. అందులో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు, రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళని ప్రేరేపిస్తున్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు, అందుకే వాళ్ళు రోడ్ ఎక్కిర్రు, ధర్నాలు చేస్తున్నారు అని చెప్పి ఆరోపించారు. ఇంకొకటి అందులోనే అక్కడ జింకలు, మొసళ్ళు ఇట్లాంటి జంతువులు చాలా ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, రకరకాల అరుదైన జాతులకు సంబంధించిన జీవజాలం ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఫోటోలతో సహా బయట పెట్టారు. అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఉంటారో వాళ్ళు కూడా దానికి సంబంధించిన పాత రికార్డులన్నీ కూడా తీసి చూపెట్టారు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం ప్రచారం చేసింది, అసలు లేనే లేవు, అక్కడ ఏం జంతువులు లేవు, పక్షులు లేవు, నెమళ్ళు లేవు, ఏం లేవు. వీళ్ళంతా కూడా ఏఐ తోటి ఫోటోలు తయారు చేసి ఏఐలో క్రియేట్ చేసి మమ్మల్ని బదనాం చేస్తున్నారని చెప్పేసి కేసులు పెట్టింది చాలామంది మీద. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చాలామంది మీద రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. చివరకు సుప్రీంకోర్టు ఎంటర్ చివాట్లు పెట్టిన తర్వాత కానీ సర్కారుకు బుద్ధి రాలేదు, హెచ్సీ నుంచి వెనక్కి జరగలేదు. కానీ అప్పటివరకు వీళ్ళు చేసింది ఏంటిది, ఫస్ట్ విద్యార్థులు రోడ్డెక్కినప్పుడేమో అది ప్రతిపక్ష పార్టీల ప్రేరేపిత ఆందోళన అని చెప్పి అన్నారు. తర్వాత విద్యార్థులు ఫోటోలు చూపెట్టినప్పుడు లేదు అక్కడ జంతువులు ఏం లేవు, వీళ్ళు కావాలని ఏ తోడు క్రియేట్ చేస్తున్నారని అట్లా బదనాం చేసింది.
అంటే భూములు లాక్కోవాలనే ఒక తప్పు ప్రభుత్వం చేసింది. అది వద్దు, అట్లా చేయొద్దు అని విద్యార్థులు ఆందోళనకు దిగినప్పుడు లేదు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని అక్కడ అసలు ఏం లేవు అని చెప్పేసి ప్రభుత్వమే రివర్స్లో ప్రాపగండా చేసి, సేమ్ మళ్ళీ అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ సేమ్ అక్కడ కూడా అదే పరిస్థితి. ఆ భూములను కూడా టేక్ ఓవర్ చేస్తాం మేము అని చెప్పి స్వయంగా ఆర్డర్ ఇచ్చిర్రు వాళ్ళకి. ఎందుకు మేము టేక్ ఓవర్ చేయొద్దో చెప్పండి అని చెప్పి వాళ్ళు ఆర్డర్లో క్లియర్గా చెప్పారు. చెప్పినప్పుడు దాని మీద విద్యార్థులు రోడ్డెక్కి ప్రతిపక్ష పార్టీలను కూడా కలిసిరు. వాళ్ళ తర్వాత ఫస్ట్ విద్యార్థులు రోడ్డెక్కిరు, ధర్నాలు చేసిరు, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలను కలిసిరు. అప్పుడు ఇంకా కొంచెం ఉద్యమం ఉధృతమైంది. సో అప్పుడు కూడా ప్రభుత్వం మళ్ళీ రివర్స్ అటాక్, మేము ఆ భూములు టేక్ ఓవర్ చేస్తామని చెప్పి అసలు ఎట్లాంటి నోటీస్ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి వెళ్ళలేదు అని చెప్పి అప్పుడు మళ్ళీ కొత్త వాదన మీదకి తీసుకొచ్చి నోటీస్ ఇచ్చింది క్లియర్గా ఉంది. దానికి సంబంధించిన అన్ని కూడా ఆ కళాశాలకు సంబంధించిన ఆ యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులే బయట పెట్టారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, నోటీసులు ఇచ్చింది, భూములు టేక్ ఓవర్ చేయడానికి నోటీసులు ఇచ్చింది. కానీ అది బయటకు వచ్చేసరికి విద్యార్థులు రోడ్డెక్కేసరికి లేదు మాకేం తెలియదు, వీళ్ళంతా కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ రివర్స్లో ప్రాపగండా మొదలుపెట్టింది. ఇక హిల్ టు పీ స్కామ్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్స్ అన్నింటిని కూడా కన్వర్షన్ చేయడానికి ఒక పెద్ద స్కీమ్ పెట్టారు. కానీ అది స్కామ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లోకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేసింది, అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఎక్స్పోజ్ చేసింది. సో ఇది ఈ బయటకు వచ్చేసరికి ఇందులో పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతూ ఉన్నది, అనుకున్న వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నది, ఇది భారీ ఎత్తున స్కామ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అదంతా కూడా ఎక్స్పోజ్ చేసింది. కానీ అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది. అక్కడ కూడా క్లియర్గా దానికి సంబంధించినటువంటి పాలసీ ప్రభుత్వం చేస్తున్నదనే విషయం బయటకు వచ్చింది, అంత వచ్చింది. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన కొద్ది రోజులకే ఆ జీవో కూడా వచ్చింది. ఆ జీవో ప్రభుత్వం ఇచ్చింది, ఆ భూములన్నీ కన్వర్షన్ కోసం ఆ విధి విధానాలని ప్రకటించారు, దాని ప్రాసెస్ స్టార్ట్ చేసి. అయినా కూడా ఇందులో ఎక్కడ తప్పిదం లేదు అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సో తప్పిదం లేనప్పుడు ఏం చేయాలి, ఆ తప్పిదం లేదు, దానికి సంబంధించిన వివరాలు ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ చర్యలు తీసుకోకుండా అసలు ఇది ఎట్లా లీక్ అయింది బయటికి, మేము ఈ పాలసీ తీసుకొస్తున్నామని చెప్పేసి ఎట్లా బయటికి వెళ్ళిపోయింది ముందే అనే దాని మీద ఎంక్వైరీ కోసం ఒక కమిటీ వేసి, అంటే వాళ్ళకు తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేస్తున్నప్పుడు తప్పు జరుగుతున్న క్రమంలో దానికి రూపకల్పన జరుగుతున్న టైంలోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరో ఒకరు దానికి సంబంధించిన సమాచారం ప్రతిపక్ష పార్టీకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఇది లేదు, తప్పు జరగట్లేదు, సో ఇది మీరు అనుమానిస్తున్నారు కాబట్టి దీన్ని మేము పక్కన పెడుతున్నాం అని చెప్పి దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ అట్లా చేయకుండా అసలు ఇన్ఫర్మేషన్ బయటకు ఎట్లా పోయింది అనే దాని మీద ఎంక్వైరీ చేసి, అంటే చూడండి తప్పు చేస్తున్నారు వాళ్ళే, తప్పు జరిగింది అని బయట పెడితే దాన్ని తప్పు జరగకుండా ఆపుతున్నామని కాకుండా అసలు విషయం ఎట్లా బయటకు పోయింది, మేము తప్పు చేస్తున్నాం అనే విషయం బయటకు ఎట్లా పోయింది అనే దాని మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తాం. అంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతున్నది ప్రభుత్వంలో అని. ఇక అప్పులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి ప్రతి వేదికల మీద, ఇదే మంత్రులు, నాయకులు, కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరూ కేసీఆర్ అప్పులు చేసిండు అని చెప్పేసి 8 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ 2.5 కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. 2.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. కానీ దీని గురించి మాట్లాడట్లేదు. కాగ్ లెక్కల ప్రకారం అసలు 8 లక్షల కోట్లు కానే కాదు, అది 3 లక్షల కోట్ల లోపలనే ఉన్నది. వీళ్ళు 8 లక్షల కోట్లు అంటున్నారు. సరే 8 లక్షల కోట్లు అనుకున్నా కూడా అది 9.5 ఏళ్లలో 8 లక్షల కోట్లు, కానీ ఇక్కడ 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు. కానీ అసలు దీని గురించి మాట్లాడకుండా స్టిల్ ఏం చేస్తారు, మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్ గొడ్డ అంటే వీళ్ళ తప్పుని పక్కకు పెట్టేయాలి, పక్క వాళ్ళని అజ్జేయాలి. వీళ్ళు చేస్తున్నది చాలా పెద్దది, ఇంకా ఇది పెద్ద భారం అవుతుంది భవిష్యత్తులో ఈ వీళ్ళు చేస్తున్న అప్పు. సో మరి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయంటే అది కూడా లేదు. సో ఈ రకం మనం లెక్కేసుకున్నప్పుడు ఇది చాలా పెద్ద బర్డెన్, ఇది 2.5 ఏళ్ళలో చాలా పెద్ద అప్పు వీళ్ళు చేసింది 2.5 లక్షల కోట్లు. కానీ దాని గురించి మాట్లాడరు, ఎంతసేపు ఆ 8 లక్షల కోట్లనే చెప్తారు. కానీ కాగ్ లెక్కలు చెప్పినా అది 8 లక్షల కోట్లు కాదు, 3 లక్షల కోట్ల లోపలనే ఉంది అని చెప్పేసి కాగ్ కూడా చెప్తారు. కానీ ప్రభుత్వం దాని గురించి మాట్లాడదు, కేవలం 8 అని చెప్పి ప్రజలను డైవర్షన్ చేయడానికి కేవలం ఆ ఒక్క లెక్కను మాత్రమే చెప్తారు. ఇక మేడారం జాతరలో ప్రభుత్వం ఏ స్థాయిలో వైఫల్యమైందో మనం క్లియర్గా చూసినాం. చాలా దారుణంగా విఫలమైంది. వాహనాలు రాకపోకలకు ఎంత ఇబ్బంది అయింది, దర్శనం దగ్గర ఎట్లా ఇబ్బందులు పడ్డారు భక్తులు, కనీస సౌకర్యాలు లేక ఎంత దారుణంగా వాళ్ళు ఆర్తనాదాలు పెట్టిరో మనం అన్ని వీడియోలు అన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో వచ్చినాయి చూసినాం. సో ఇదే విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు అందరు రాసిరు, అందరు చూపెట్టారు. కానీ మంత్రి సీతక్క ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు, అంత సవ్యంగా జరిగింది, కేవలం కొన్ని మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు దీన్ని దుష్ప్రచారం చేసినాయి, బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసింది, మా మీద బురజల్లే ప్రయత్నం చేసింది అని చెప్పి స్వయంగా మంత్రి సీతక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా. ఈ జాతరకు పెరిగినటువంటి ఆదరణను కొన్ని పార్టీలు, కొంతమంది స్వాములు, కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఒడిగొడతా ఉన్నారు. కట్ చేస్తే
2 రోజుల తర్వాత దాని మీద ఎంక్వైరీకి ఒక కమిటీ చేస్తారు, అధికారుల కమిటీ. ట్రాఫిక్ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, గద్దెల దగ్గర ఎందుకు సమస్యలు వచ్చినాయని చెప్పి దాని మీద ఎంక్వైరీకి ఒక కమిటీ చేస్తారు. దానికి ఒక అధికారి పోయి అక్కడ రూట్లో అంతా పరిశీలిస్తారు, ఎక్కడేం జరిగింది అనేది అధికారులంతా కూడా అక్కడ పర్యటిస్తారు. మరి ప్రభుత్వ వైఫల్యం లేనప్పుడు, తప్పు జరగనప్పుడు, అసలు ఇబ్బందులే జరగనప్పుడు, ట్రాఫిక్ జామ్లే కానప్పుడు ఎందుకు అధికారులతో కమిటీ చేసినట్టు, ఎందుకు వాళ్ళు పోయి ఫీల్డ్ విజిట్ చేసినట్టు, అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకున్నట్టు? స్వయంగా అక్కడ డ్యూటీ చేసినటువంటి కొందరు అధికారులు కొన్ని ఛానళ్ళకి, యూట్యూబ్ ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా క్లియర్గా చెప్పారు ట్రాఫిక్ జామ్ అయింది, ఎందుకు అయిందో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మంత్రి మాత్రం యాక్సెప్ట్ చేయలేదు, అసలు ఏం జరగలేదు, అంత సవ్యంగా జరిగింది, కొందరు కావలసుకొని మా మీద దుష్ప్రచారం చేస్తారు అని చెప్పేసి మంత్రి మాట్లాడారు. తప్పు చేస్తారు, బదనాం ఇంకొకరి మీద వేస్తారు. ఇదే కాదు, రీసెంట్గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి మున్సిపల్ ఎన్నికల్లో మాకే ఓటు వేయాలి, మీరు మాకే ఓట్లు వేయించాలి అందరితోని అని చెప్పి ఆయన క్లియర్గా అందులో మాట్లాడుతున్నటువంటి ఆడియో అంతా కూడా అందులో ఉన్నది. కాన్ఫరెన్స్ కాల్ అది క్లియర్గా ఉంది అందులో ఆడియో మొత్తం. ఆ ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఆ కాల్ బయటకు వచ్చిన తర్వాత మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు, కేసీఆర్ మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, ఫామ్ హౌస్లో ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఉన్నది అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు. వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకు ఆయన మాట్లాడినాం అంటే అక్కడ ఆయన కాల్ బయటకు వచ్చింది, కాన్ఫరెన్స్ కాల్ అది. ఈయన పర్సనల్గా ఇన్ పర్సన్ 1-to-1 పర్సన్ మాట్లాడలేదు, ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిండు ఉద్యోగ సంఘాల నాయకులతోటి. ఆ కాల్ బయటకు వచ్చింది. అది బయటకు వస్తే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి ఒక మంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి వచ్చి మాట్లాడాడు. అంటే అక్కడ ఆయన అధికారులను ప్రలోభ పెట్టాలని చూసిండు. ఆయన అధికారులనే కాదు, ఓటర్లను ప్రలోభ పెట్టాలని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళకి చెప్పిండు. సో అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుంది, అధికార దుర్వినియోగం అవుతుంది. అధికారులు కూడా అంటే ఉద్యోగ సంఘాల నాయకులు అంటే వాళ్ళు కూడా అధికారులే, డ్యూటీలో ఉన్న వాళ్ళే. సో వాళ్ళు కూడా తప్పు చేసినట్టు అవుతుంది, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. సో ఈ వ్యవహారం అంతా బయటపడ్డది. బయటపడితే ఆయన ఏం చెప్తాడు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తాడు. అంటే ఒక కాన్ఫరెన్స్ కాల్ బయటికి రావడానికి ఫోన్ ట్యాపింగ్ జరగాల్సిన అవసరం లేదు. అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు దాన్ని రికార్డ్ చేసి బయటకు వదిలితే వస్తుంది. తప్పు చేసింది వీళ్ళు, ఓటర్లను అధికారులను ప్రలోభ పెట్టాలని చూసింది వీళ్ళు, కానీ బదనాం మాత్రం వేరే వాళ్ళ మీద వేస్తున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రతి దాంట్లో తప్పు చేయడం, ఇట్లెందుకు తప్పు జరిగింది అని ఎవరైనా ప్రశ్నించేసరికి వీళ్ళు వాళ్ళ మీద బదనాం వేయడం, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఏదో తప్పు చేసిరని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టడం, లేదంటే ప్రతిపక్ష పార్టీ మీద వేసి వాళ్ళ మీద తిట్ల దండకం అందుకోవడం. తప్పు చేస్తున్నారు, ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళను బదనాం చేస్తున్నారు, రివర్స్లో ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. మేడారంలో అదే జరిగింది, నిన్న పొంగులేటి గారితో అదే జరిగింది, మిగతా అన్ని కూడా సంఘటనలు చెప్పుకుంటూ వచ్చినాయి. ప్రతి సంఘటనలో కూడా, ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం తప్పు చేస్తూ ఉన్నది, ప్రశ్నించిన వాళ్ళని బెదిరిస్తూ ఉన్నది కేసులతోని, ప్రశ్నించిన వాళ్ళని మీరు ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లు అని ఆరోపిస్తూ ఉన్నది, ప్రజలు వాళ్ళ హక్కుల కోసం రోడ్డు ఎక్కితే మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీ నడిపిస్తుందని చెప్పి ఆరోపిస్తున్నది, నిరుద్యోగులు పేడ ఆర్టిస్టులను ఆరోపిస్తూ ఉన్నది, రైతులు రోడ్డు ఎక్కితే రైతులు కాదు అని చెప్తా ఉన్నది. ఇట్లా ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సో మనం ఆలోచించుకోవాలి, ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది. అధికారంలోకి వీళ్ళు వచ్చి సుపరిపాలన, ప్రజాపాలన అని చెప్పి వచ్చి నిజంగా మరి అదే ప్రజాపాలన చేస్తుర్రా అంటే ఇదే ప్రజాపాలన? తప్పు చేయాలి, అడిగినోని బదనాం చేయాలి అనడమే, ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే అన్నట్టు చేయడమే ప్రజాపాలన. ప్రజలే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.